నేనైతే ఇప్పుడు పచ్చళ్ళ సోమేశ్వరలింగం కాడికొచ్చా. టెంపుల్ అయితే అదిరిపోయింది. మామూలుగా లేదు. అండ్ ఈ టెంపుల్ స్పెషల్ ఏందంటే మీరు వినుంటే శివలింగం పైన బ్రహ్మముడి అని ఒకటి ఉండిద్ది. అది చాలా రేర్ టెంపుల్స్‌లో ఉంటది. బట్ అది ఈ టెంపుల్‌లో ఉండిద్ది ఆ బ్రహ్మముడి అనేది శివలింగం పైన. హాయ్! నేనిప్పుడైతే పచ్చళ్ళ సోమేశ్వరలింగం కాడికొచ్చాను. అండ్ ఇది తెలంగాణ నల్గొండలో ఉంటది. అండ్ టెంపుల్ అయితే చాలా బావుంటది. వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం టెంపుల్ లోనికైతే వెళ్ళిపోదాం. అండ్ చూడండి ఇది టెంపుల్ చాలా బావుంది. చూసారా ఎంత బావుందో టెంపుల్ చూడటానికి. అండ్ ఇక్కడి నుంచి ఇంకా మనం చిన్నగా లోనకైతే వెళ్దాం. అండ్ ఇంకా మనం లోనకైతే స్టార్ట్ అవుదాం. ఫస్ట్ ఈడ బ్యాగులైతే పెట్టేద్దాం. చాలా బరువుగున్నాయి బ్యాగులైతే 2 ఉన్నాయి నా దగ్గర. అండ్ ఆ 2 బ్యాగులు ఈడ పెట్టేస్తున్నా. అండ్ లోనకైతే వెళ్దాం. అండ్ ఇక్కడే ఛాయా సోమేశ్వరలింగం అని కూడా ఉంటది. అండ్ ఇక్కడికి ఎవరైనా వస్తే అది కూడా చూడండి. లేదా నల్గొండ పైకి ఏమన్నా వెళ్తున్నా కూడా నాకు తెలిసి పక్కనే ఉంటది. హైవేకి పక్కనే 2. అండ్ 2 చూడటం బెస్ట్. ఎంత ఒక 2 కిలోమీటర్స్ లోనకొస్తే చాలు 2 ఉండిపోతాయి. చాలా బావుంటాయి 2 టెంపుల్స్. అండ్ నేను ఛాయా సోమేశ్వరలింగం టెంపుల్ గురించి కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశా. అది చూడకపోతే దాన్ని కూడా చూడండి. చాలా బావుంటది. అండ్ ఇక్కడ చూసారా నంది మన స్ట్రైట్‌గా ఎంత బావుందో. అండ్ పక్కన అటు ఇటు పిల్లర్స్ ఉంది. మధ్యలో కరెక్ట్‌గా ఉంది నంది అయితే. చాలా బావుంది చూడటానికి. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. అండ్ ఇది వినాయకుడి టెంపుల్ అనుకుంటా. అండ్ ఇక్కడ లోనకెళ్ళటానికైతే ఏం లేదు ప్రస్తుతానికి మరి. అండ్ లోన పూజారి అట్లా కూడా నాకైతే ఏం కనిపియలేదు. అండ్ ఇటువైపు చూడండి ఇక్కడ కూడా ఈ యొడ్డు స్తంభాలు డీటెయిలింగ్ అట్లా ఉంది అంతే. అండ్ లోన అదిగోండి శివుడిది. మనం ఆడకెళ్ళాలి. అండ్ ఈ లింగానికి బ్రహ్మముడి అని ఒకటి ఉంటది. అండ్ అది కూడా చూపిస్తాను పదండి. ఫస్ట్ లోనకైతే వెళ్దాం. అండ్ ఇక్కడ కూడా చిన్న నంది అయితే ఉంది. అండ్ ఇంకా అదిగోండి శివలింగం చాలా బాగుంది. అదిగోండి మధ్యలో అదే బ్రహ్మముడి అంటారు. చాలా బాగుంది. అండ్ నేనైతే దర్శనం చేసుకొని వచ్చేసాను. అండ్ లోన అయితే పూజారి అట్లా ఏం కనిపించలేదు నాకు. ఏం లేరు మరి. ఉన్నారో లేదో తెలీదు. మరి ఆమె ఇట్లా పూజ చేస్తుంది అట్లా. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నదానం చేస్తారంట ఎవ్రీ వీక్. అండ్ దానికి ఏమన్నా మనీ ఇస్తారా అని అడిగింది. జస్ట్ అడిగింది అంతే, ఫోర్స్ ఏం లేదు. అండ్ మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది ఆమె. జస్ట్ ఇంకా అట్లా మనీ ఇచ్చేసి ఇంకా అలా దర్శనం చేసుకొని నేనైతే బయటకు వచ్చేసాను. అండ్ చూసారు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఆర్కిటెక్చర్ కానివ్వండి చాలా బాగుంది. అండ్ బయట కూడా చూద్దాం ఎంత బాగుందో. ఇంకా చూడసారా ఇదంతా. అండ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ వెళ్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం ఇదంతా. అండ్ చూసారా ఇక్కడ చాలా బాగుంది కదండి ఇదంతా. ఎలా కట్టారో ఏమో అండి. అసలు కట్టడం తర్వాత ఈ ఆర్కిటెక్చర్ మొత్తం అసలు ఎలా చేశారో ఏమో మరి. అలా ఇవన్నీ చెక్కటం అదంతా. ఇప్పుడంటే టెక్నాలజీ అలా ఉంది. అండ్ ఇప్పుడు టెక్నాలజీ ఉన్నా కూడా ఈ చెక్కడానికి చాలా టైం తీసుకుంటారు ఇలా చేయాలంటే. మరి అప్పట్లో అది ఎంత అయిందో తెలియదు మరి. అండ్ ఇక్కడ చూడండి నాకేదో ఇక్కడ వినాయకుడిది ఉన్నట్లు అనిపించింది మరి. అండ్ మీకు అలానే అనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే అక్కడ వినాయకుడిది లాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా కింద అలా డ్యాన్స్ వేస్తూ అలా నంది అలా ఉండటం చాలా బాగుంది. మరి పైన చూడండి ఇట్లా సన్ రైజెస్తో చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్ అయితే చూస్తుంటే. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇంకా ఇక్కడ కూడా అలా డ్యాన్స్ వేస్తున్నట్లు అలా ఉన్నాయి. అండ్ ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదో డిజైనింగ్ అలా ఉంది. చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి అసలు డీటెయిలింగ్ అట్లా. అండ్ ఇక్కడ ఏదో ఉండేదేమో అంతకుముందు మరి పడేసినట్టున్నారు. సారీ పడిపోయిందేమో మరి. ఎందుకు పడేస్తారులే అండి మనం ఎందుకు పడేస్తాం అట్లా. అదేదో పడిపోయినట్టుంది. అండ్ చాలా బాగుంది. అండ్ ఏనుగులు అయితే మొత్తం కట్టారు. ఎందుకంటే ఇది టెంపుల్ అలా కట్టేటప్పుడు ఏనుగులు హెల్ప్ కదండి చేసేది. ఇదంతా కొండరాళ్ళు అవన్నీ తేటానికి.
అందుకని టెంపుల్ మొత్తం ఏనుగులు అలా ఉన్నాయి చుట్టుపక్కల. అండ్ ఇక్కడ చూసారా నంది పైన అలా ఏదో కూర్చున్నట్లు. అండ్ ఇక్కడ ఏదో మధ్యలో అట్లా ఒకటి ఉంది, మరి అక్కడ ఎవరు కూర్చుంటున్నట్టు డ్యాన్స్ వేస్తున్నట్టు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ కూడా చేయండి. అండ్ ఇక్కడ దగ్గరలో పచ్చళ్ళ సోమేశ్వర లింగానికి దగ్గరలోనే ఛాయ సోమేశ్వర లింగం అని ఒకటి ఉంటుంది. అండ్ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, నా యూట్యూబ్లో ఉంటుంది. థ్యాంక్ యూ.